మనకు అనేకమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అనేకమైన తీర్థాలు ఉన్నాయి. అలాగే ఎన్నో ఋషులు మునులు చెప్పినటువంటి స్తోత్రాలు ఉన్నాయి. ఆదిశంకర్లు చెప్పిన స్తోత్రాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు మన సత్సంగంలో అందరూ కూడా 108 శంకర స్తోత్రాలని అందరం కూడా చక్కగా నేర్చుకున్నాం. వాటిని అందరం కూడా అనునిత్యం మనం వంట చేసుకునేటప్పుడు కూడా చదువుకోవచ్చు కదండి. వంట చేసుకునేటప్పుడు కూడా చక్కగా మనం చదువుకుంటూ చేసుకుంటే ఆ ప్రసాదం అవుతుంది ఆ వంట అంతా. నువ్వు ఫోన్ మాట్లాడుతూ చేస్తే పూర్వం వాళ్ళు అందుకే చక్కగా ఏదో ఒకటి నామము, నామజపం అన్నపూర్ణాష్టకం అన్నో, లలితా సహస్రం అన్నో ఏదో ఒకటి చేస్తూ వంట చేసేవారు. కాబట్టి అది రుచిగా ఉండేది, శుచిగా ఉండేది, మన ఆలోచనలు కూడా బాగుండేది. మరి ఇప్పుడు ఆ పరిస్థితులన్నిటిని కూడా తీసేశారు. ఎంతసేపు ప్రతి వాళ్ళకి ఒక కాంపిటేటివ్ లైఫ్ అలవాటైపోయింది. వాళ్ళకన్నా మనం బాగుండాలి, మనకన్నా ఎవరు బాగుండకూడదు, ఇలాంటి భావాలన్నీ మనసులో పెట్టుకోవడం వలన కుంచితమైనటువంటి స్వభావం ఏర్పడిపోతుంది. దానివల్ల ఇంకా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారనమాట. ఈ విధంగా మనం మన యొక్క సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాన్ని, మన పీఠాలని, మన దేవాలయాన్ని, మన హిందుత్వాన్ని కూడా మనం కాపాడుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ వదులుకున్నామో అప్పుడు అన్నీ కూడా అణగారిపోతూ ఉంటాయి. ఇతరులు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతూ ఉంటాం. మనం అనేకమైన స్తోత్రాలు ఉన్నాయండి, ఎందుకు చెయ్యరు అవన్నీ? మీరు కూడా చాలా నారాయణీయమైన ఆర్యాదిశత నారాయణ భట్టతిరి గారు రాసినటువంటి నారాయణీయం 1000 శ్లోకాలు చక్కగా అందరం కూడా పారాయణ చేశాము. అందరం కూడా మేము గురువాయూరు వెళ్ళి 1400 మంది పారాయణ చేశాము. అలాగే కాలడి ఆదిశంకరాచార్యుల వారి జన్మస్థానమైనటువంటి కాలడీకి వెళ్ళాము. కాలడీలో దరిదాపు ఈ 108 స్తోత్రాలు ఒక 8 గంటలు పట్టాయండి. శంకరాచార్యుల వారి విగ్రహ ప్రతిష్టాపన జరిగి అక్కడ 100 సంవత్సరాలు అయినప్పుడు మేమందరం కూడా అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్ళి అక్కడ ఈ స్తోత్రాలన్నీ కూడా చక్కగా పారాయణ చేశాము. అంతా కూడా ఎంతో చక్కగా చేసి వచ్చాము. అలాగే ఆదిశంకర్లు స్థాపించినటువంటి 4 పీఠాలు పూరి, ద్వారక, బదరి, శృంగేరి ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి చాతుర్మాసంలో గురుగారి ఆశీస్సులు తీసుకుని అక్కడ 3 రోజులు ఉంటామండి అందరం. ఈ 3 రోజులు ఉండి ఒకసారి నారాయణీయం పారాయణం, ఒకసారి మూక పంచశతి పారాయణం. మాకు ఈ పీఠము ఆ పీఠం ఇలాంటి భేదాలు ఏమీ లేవండి. గురుగారితో చెప్పి ఆశీస్సులు తీసుకుని ప్రతి పీఠానికి వెళ్తాం. అన్ని చోట్లకి పూరికి వెళ్ళాం, ద్వారకకి వెళ్ళాం, అలాగే కాంచి క్షేత్రానికి వెళ్ళాము. అక్కడ కంచిలో కూడా చక్కగా అందరము కూడా ముఖ పంచశతి 500 శ్లోకాలని కూడా చక్కగా పారాయణ చేసుకున్నాము. సౌందర్యలహరి పారాయణ చేసుకున్నాము. ఆర్య ద్విశతి స్తోత్రం దుర్వాసో ముహామని చెప్పారు. ఆయన కొన్నాళ్ళ పాటు అక్కడ కొన్ని రోజుల పాటు అమ్మవారిని సేవించుకున్నారు కనుక అక్కడ మేము ఈ ఆర్య ద్విశతి స్తోత్రాన్ని కూడా పారాయణ చేసాము. అలాగే అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసాము అందరం. ఎవ్వరూ మాట్లాడకుండా మౌనంగా ఉండి ఒక అడుగుకి ఒకసారి ఓం నమ శివాయ అనుకుంటూ చక్కగా 4 గంటల్లో ప్రదక్షిణం చేసేసాం. అందుకని ఇవన్నీ మనకి ఉన్నవి, వెళ్ళి ఊరికే చూసామంటే చూసాం, ఫొటోస్ తీసుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం, స్టేటస్లో పెట్టుకోవడం, ఇది ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు ఇవి ఎక్కువైపోయాయి. భక్తి చూడండి, ఒక అరుణాచలం వెళ్ళారు అంటే మీరు ఒక రమణ మహర్షి గురించి పూర్తిగా తెలుసుకోండి. ఒక కాంచీ క్షేత్రానికి వెళ్ళారు అంటే ఒక మూక కవి గురించి తెలుసుకోండి. కామాక్షి అమ్మవారు అక్కడ ఉన్నటువంటి ఆ విషయాన్ని, ఆ స్వామివారి కోసం ఆవిడ ఎలా ఉందో ఎలా తిరిగిందో ఆ కాంచీ క్షేత్రం అంతా కూడా మనకి మూక కవి చెప్తారనమాట అందులో.